ఇటీవల మనం OnePlus మొబైల్ సర్వీస్ సెంటర్లో ఇచ్చినాం ఫిబ్రవరిలో. డిస్ప్లే ప్రాబ్లం వచ్చిందని ఇచ్చినాం. డిస్ప్లే ఏమైందంటే లైన్స్ వస్తే మనకి డిస్ప్లే చేసి ఇచ్చిండు, మదర్ బోర్డ్ ఇష్యూ వచ్చింది. ఫిబ్రవరి 27 రోజు మనం మదర్ బోర్డ్ ప్రాబ్లం ఉందని ఇస్తే నాకు చేసిస్తా అని చెప్పి 1 మంత్ నుంచి ఇప్పటిదాకా కూడా మనకు ప్రాబ్లం సార్ట్ అవుట్ చేయలేదు. కొత్త మొబైల్ ఇస్తాను ఒప్పుకున్నారు, ఇచ్చిన దానికి వారంటీ ఇవ్వాలని చెప్తున్నారు. ఇప్పుడు మేము తీసుకొని పోతే ఆఫ్టర్ 1 డే రేపు పొద్దున ఏమైనా ప్రాబ్లం వస్తే మాకు సంబంధం లేదు. ఈ OnePlus సర్వీస్ ఇంత ఘోరంగా ఉంది. నా ఒక్కనే కాదు, రోజుకి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు రోజు 100 కస్టమర్లు వస్తారు సేమ్ ప్రాబ్లం వల్ల. OnePlus 9 Pro కానీ OnePlus ఏ మొబైల్ అయినా కానీ లైన్స్ ప్రాబ్లం వస్తుంది, మదర్ బోర్డ్ ఇష్యూ వస్తుంది. దానికి వాళ్ళు సర్వీస్ సెంటర్కి వస్తే కొద్దిగా గట్టిగా మాట్లాడితే పోలీసు వాళ్ళని పిలవడం జరిగింది. పోలీసు వాళ్ళు వచ్చేసి మమ్మల్ని పిఎస్కి ఈవెన్ మేనేజర్ కూడా మమ్మల్ని పిఎస్కి నడవనే మాట్లాడదామంటున్నారు. మేము మొబైల్ అనేది OnePlus సర్వీస్ సెంటర్లో ఇచ్చాము, పోలీస్ స్టేషన్లో ఇవ్వలేదు. మాట్లాడడానికి వస్తే పోలీసు వాళ్ళని పిలిపించి పిఎస్కి తీసుకొని వెళ్తామంటున్నారు. ఇది ఎట్లా సెటిల్ చేయాలి చెప్పండి. దీనికి మనకు న్యాయం కావాలి. ఇలా కొత్త మొబైల్ ఇస్తా అంటాడు, కనీసం మేము 3 months వారంటీ అడుగుతున్నాం. మొత్తం 1 year వారంటీ కాకుండా 3 months వారంటీ అంటున్నాం, లైఫ్ టైం వారంటీ. ప్రాబ్లం వచ్చినప్పుడు నేను తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ఈ మదర్ బోర్డ్ ప్రాబ్లం లైఫ్ టైం వారంటీలో లేదు అని నాకు ఇచ్చేస్తే నేను తీసుకొని వెళ్ళిపోయేవాడిని. నాకు చేసిస్తా అని చెప్పి 1 month నుంచి ప్రాబ్లం చేస్తున్నాడు. ఈ ప్రాబ్లం కి పరిష్కారం నాకు కావాలి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.